సో, మీరు రీసెంట్‌గా ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యారు కదా! దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏదైతే మీరు ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఎఫ్ఎల్ఎం కోర్స్‌లో జాయిన్ అయ్యారు కదా! ఆ కోర్స్ ఎలా ఉంది? మీకు రియల్ టైమ్‌లో ఎలా యూజ్ అయింది? కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. యాహ్! యాహ్! సార్. ష్యూర్ సార్. నేను ఎల్ఐ కన్సల్టెన్సీ అనే కంపెనీలో నాకు ఆఫర్ వచ్చింది సార్. దాంట్లో జాయిన్ అయ్యాను. అదొచ్చేసి సైమన్స్ పార్ట్నర్‌షిప్ కంపెనీ సార్. సైమన్స్ కిందకొస్తది. థర్డ్ గ్రేడ్ కంపెనీ అనుకుంటా అది. ఓకే. దాంట్లో ఆఫర్ వచ్చింది సార్. దాంట్లో జాయిన్ అయ్యాను. అది వర్కింగ్ స్టైల్ అది కూడా చాలా బాగుంది సార్. ఒక ఒక స్టార్టప్‌కి, ఎంఎన్‌సీ కంపెనీకి మధ్యలో ఉంటది సార్ ఈ కంపెనీ. హుహు. హుహు. వర్క్ అది కూడా చాలా బావుంటది సార్. డిజిటల్ నాకు ఈ కోర్స్ అయితే సార్ నేను 1 ఇయర్ నాకు గ్యాప్ ఉంది సార్ మధ్యలో. నాకు బీటెక్ ఓకే. అయిపోయి తర్వాత జాబ్ చేసిన తర్వాత నాకు 1 ఇయర్, 1 ½ ఇయర్ గ్యాప్ ఉంది సార్ మధ్యలో. నేను ఓకే. చాలా కోర్సులు చూసాను. చాలా కోర్సులు చేశాను గానీ ఏది నాకు అంతలా వర్కౌట్ అవ్వలేదు సార్. హ్మ్. అసలెక్కడ ఆళ్ళు కూడా నౌకరీ, లింక్డ్ఇన్, రెజ్యూమ్ అవి చేసిచ్చారు గానీ అసలు జాబ్ ఆఫర్స్ రాలేదు సార్ అసల. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వచ్చిన 1, 2 ఇంటర్వ్యూలు ఎళ్ళాను సార్ అయి కూడా. గానీ అసల హ్మ్. క్రాక్ చేయలేకపోయాను సార్. ఇంటర్వ్యూకి అసిస్టెన్స్ అయితే అసలు లేదు సార్ వాటిల్లో. హ్మ్. నాకింక ఈ ఎఫ్ఎల్ఎం నేను ఒక దగ్గర దగ్గర 5-6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను సార్. అప్పుడు హుహు. చిన్న డౌట్ ఉండేది సార్. ట్రస్ట్ చెయ్యొచ్చా? చెయ్యొచ్చా? ఓకే. చెయ్యొచ్చా? ఓకే. లేదా? ఆ! ఓ ఆ! 5, 6 ఇయర్స్ నుంచి కూడా నేను అనుకుంటా ఉన్నాను సార్. బయట అంటే ఆన్‌లైన్ గదా! ఎందుకు హ్మ్. అంత వద్దులే ట్రస్ట్ పైగా బయట చూస్తాం కదా సార్ ఆన్‌లైన్‌లో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో. హ్మ్. ఆన్‌లైన్ ఎఫ్ఎల్ఎం అంతా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదు వద్దులే. మనం ఇప్పుడుంది ఎవరంటారా కదా! సోమాజిగూడలో ఉంది కదా! ఇప్పుడు. యాహ్! సార్ ఓకేనా? సార్. యాహ్! అంటే నేను అది ఆఫీస్ పెట్టకముందే నేను జాయిన్ అయ్యాను సార్ కోర్సు. అవును. 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 నేను 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను సార్ ఎఫ్ఎల్ఎంని. ఆన్‌లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా! ఇప్పుడు నువ్వు అంత పే చేస్తావు, కోర్స్ అని జాయిన్ అవుతావు. ఆళ్ళు 2, 3 నెలలు చెప్పిన తర్వాత ఒకవేళ తీసేస్తే ఏంటి పరిస్థితి? డబ్బులు ఓకే. పోయినట్టే, టైము వేస్ట్ కదా! అని హ్మ్. చెప్పేసి అన్నారు సార్. సరే ఇంకా ఒకసారి ట్రై చేద్దాం. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రై చేద్దాం. ఈ దాంట్లోనే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. నేను హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ చూద్దాం. 5,000 కదా! ఎలాగా మనకి మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 5,000 ఖచ్చితంగా అవుతాయి. ఓకే. ఓ 5,000 పెడితే ఏమైందిలే అప్పటికి నేను దగ్గర దగ్గర ఒక 50,000-60,000 బయట కోర్సెస్ మీద పెట్టాను సార్ అసల. ఇంట్లో గూడా ఇంకా స్ట్రెస్ అది పెట్టడం మొదలుపెట్టాను. కోర్సులు జాయిన్ అవుతున్నావు, జాబ్ రావట్లేదు. 1 ½ ఇయర్ అవుతుంది. అన్ని కోర్సులు జాయిన్ అవుతున్నావు. హైదరాబాద్‌లో ఉంటున్నావు. అంతంత హ్మ్. మనీ అవుతుంది. పీజీకి మంత్లీ 10,000 అవుతుంది. ఏం అవ్వట్లేదంటే ఇంక నేను ఇంటికొచ్చేసి ఇంక ఇవన్నీ కాదు ఒక 5,000 ఏముంది? 5,000 మనం హోటల్‌కెళ్ళినా 5,000కి అవుతది. సరే ఒకసారి పెట్టి చూద్దాం. దాన్ని బట్టి మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా అని నేను పెట్టాను సార్. నేను ఫస్ట్ డెమో క్లాస్‌లో ఒక 2, 3 విన్నాను. అక్కడ ఒక 90% ట్రస్ట్ వచ్చింది సార్ మీరు చెప్పిన తర్వాత. ఓకే. థాంక్ యూ. సో, హ్మ్. లేదు ఎఫ్ఎల్ఎం సెకండరీ. ఫస్ట్ అయితే కొంచెం మనీ సార్ నమ్మొచ్చు. సార్‌ని ఖచ్చితంగా నమ్మొచ్చు అనిపించి నేను ఎన్రోల్ అయ్యి వెంటనే జాయిన్ అయ్యాను సార్. నాకు కరెక్ట్‌గా మీరు వెబ్ డెవలప్‌మెంట్ అయన్నీ వర్డ్ ప్రెస్ అయి నేర్పించారు సార్. వర్డ్ ప్రెస్ మొత్తం దాని గురించి వర్డ్ ప్రెస్ అది అవ్వగానే యాడ్ ఆన్ సెషన్స్ అయి జరిగినాయి సార్ మనకి. లింక్డ్ఇన్ సెషను, ఓకే. నౌకరీ, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్ జరిగినాయి సార్. ఆ 3 సెషను జరిగిన తర్వాత ఆ వర్డ్ ప్రెస్ ఆ నాలెడ్జ్‌తో నేను రెజ్యూమ్ తయారు చేసుకొని, నేను నౌకరీ లింక్డ్ఇన్‌లో మన హెచ్ఆర్స్ ఆళ్ళు గైడ్ చేసినట్టు ఆళ్ళు చేసినట్టు చెప్పాను సార్. ఆళ్ళు చెప్పినట్టు ఓకే. చేస్తే నాకు వితిన్ 45-50 డేస్‌లో ఫార్చ్యూన్ గ్లోబల్ ఆర్గనైజేషన్ అనే కంపెనీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది సార్. ఓకే. నైస్. హ్మ్. అది జాయిన్ అయ్యాను సార్. అది జాయిన్ అయ్యి దాంట్లో ఒక 3 మంత్స్ చేశాను సార్. దాంట్లో 3 హ్మ్. మంత్స్ చేయగానే ఎలో కన్సల్టెన్సీ అనే దాని కంపెనీ నుంచి మళ్ళీ ఇంకో ఆఫర్ వచ్చింది సార్. ఓకే. ఈ అది పాత కొంచెం కంపెనీలో ఎంతొచ్చింది ప్యాకేజ్? పాత కంపెనీలో దాంట్లో? అది అది ఇంటర్న్‌షిప్పా ఎలా? అది జాబే సార్. కాకపోతే ఓకే. తక్కువకి తీసుకున్నారు సార్. అది మంత్లీ 13,000 అలా ఇచ్చేవారు సార్ అది. ఓకే. వెరీ గుడ్. అంటే వితిన్ ద అసలు కోర్స్‌లోనే మీరు జాబ్ అనేది క్రాక్ చేసారు. ఆ! ఆ! వితిన్ ద కోర్స్ సార్. కోర్స్ స్టార్ట్ అయిన 1 మంత్‌కి జాబ్ క్రాక్ అయింది సార్ నాకు. మీరు వెరీ చెప్పిన గుడ్. దానికే 1 మంత్‌కి జాబ్ క్రాక్ చేశాను సార్. అప్పుడు చెప్పాను సార్ మీరు మిమ్మల్ని అడిగాను కదా సార్. మీరు గైడ్ చేసారు కదా ఇంటర్వ్యూ అది. హ్మ్. హ్మ్. మీరు చెప్పినట్టే నేను చేశాను సార్. ఇలాగ నేను జెన్యూన్‌గా చెప్పాను సార్. నా నా డిజిటల్ మార్కెటింగ్ ఇది. నా కోర్స్ రన్ అవుతుంది. నేను ఇలాగా నాకు వర్డ్ ప్రెస్ అయన్నీ అయినియి. నాకు అవన్నీ వచ్చు. ఎస్‌సిఓ రన్నింగ్‌లో ఉందంటే, ఆళ్ళు జెన్యూన్‌గా ఓకే. నువ్వు జెన్యూన్‌గా ఉన్నావు. చాలా జెన్యూన్‌గా ఉన్నావు. మాకు ఇలాంటి వాళ్ళే కావాలి. కోర్స్ నువ్వు థాంక్ యూ. చేసుకుంటూ థాంక్ ఉండు. యూ. మేము కూడా సపోర్ట్ ఇస్తాం. అలాగే నువ్వు హ్మ్. జాబ్ చేసుకో. కాపోతే అందరిలాగా కాదు. నీకు 6 డేస్ ఆఫీస్ ఉంటది. 13,000 సాలరీ అన్నారు సార్.
అప్పుడు ఓకే. ఓకే. 13,000 అంటే తక్కువ అనిపించింది సార్ నాకు. ఫస్ట్ స్టార్టింగే 20, 25 వచ్చేది సార్. ఆ హ్మ్. 13,000 అంటే చాలా తక్కువ అనిపించింది. అప్పుడు నేను మిమ్మల్ని అడిగాను సార్. మీరు హ్మ్. లేదు లేదు మీరు జాయిన్ అయిపోండి. ఇంకా మంచి ప్యాకేజెస్ వస్తే జాయిన్ అయిపోండి. మీరు చెప్పినట్టే నేను జాయిన్ అయిపోయాను సార్. జాయిన్ నైస్. అయిపోయి హ్మ్. మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అయ్యి అప్డేట్ చేసి నౌకరీ లింక్డ్ఇన్ అప్డేట్ చేస్తే మళ్ళీ ఇంకా హై ప్యాకేజ్ మళ్ళీ ఇంకో కంపెనీ ఆఫర్ వచ్చింది. నాకు ఫస్ట్ కంపెనీ ఒక 2 ఇంటర్వ్యూస్ జరిగినాయి సార్. టెక్నికల్ హ్మ్. ఇంటర్వ్యూ ఒకటిని టెక్నికల్ ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఆ 2 ఇంటర్వ్యూలతో అయిపోయింది సార్. తర్వాత ఏమైంది ఒక 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్‌కి 4 రౌండ్స్ జరిగినాయి సార్. సెకండ్ కంపెనీ ఇప్పుడు చేస్తున్న కంపెనీ. ఓకే. ఫస్ట్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ జరిగింది సార్. సెకండ్ రౌండ్ హ్మ్. టెక్నికల్, థర్డ్ రౌండ్ టెక్నికల్, ఫోర్త్ రౌండ్ హెచ్ఆర్. సూపర్. హ్మ్. ఫోర్త్ రౌండ్ 4 రౌండ్స్ నేను అసల ఫస్ట్ రౌండ్ దగ్గర అయిపోయిందనుకున్నాను సార్. ఇది ఓకే. ఓకే. రాదులే ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద ప్యాకేజ్ అసలు మనకెందుకు వత్తదిలే. అప్పుడే పైగా మనంత కోర్స్ మొన్నే కంప్లీట్ అయింది. అప్పుడు 1 వీక్ కూడా కాదు సార్ కోర్స్ కంప్లీట్ అయ్యి. అదే. అంత అదే. హ్మ్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు గదా! అప్పుడు హ్మ్. మీరన్నారు సార్ అప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లేదు అని చెప్పి కాల్‌లో అడిగితే అక్కడ డైరెక్ట్‌గా అందరూ ఉన్నప్పుడు అడిగితే, అప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 మంత్స్ కోర్సు 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటది. ఇలాగ ఇది 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కింద మీరు చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎంత ఇవ్వరంటే, నిజంగా అదైతే నాకు అది వర్కౌట్ అయింది సార్ అది. నేను అక్కడికెళ్ళి నేను ఇలా 3 ఓకే. మంత్స్ ఎక్స్‌పీరియన్స్ నేను ఇలాగ చేశాను. నాకు ఈటిల మీద ఈ ఫీల్డ్ మీద నాకుందని చెప్తే వెంటనే తీసుకున్నారు సార్. టెక్నికల్ రౌండ్ అయింది. ఫస్ట్ టెక్నికల్ రౌండ్ వచ్చేసి పూర్తిగా ఎస్‌సిఓ రిలేటెడ్ క్వెషన్స్ అడిగారు సార్. ఎస్‌సిఓకి, ఎస్‌ఎంకి తేడా ఏంటి? ఆటిల హుహు. డిఫరెన్సెస్ ఏంటి? నువ్వు ఏ టూల్స్ వాడతావు? టూల్స్ వాడతావు? అసలు ఎలా అనలైజ్ చేస్తావు? వెరీ అని గుడ్. చెప్పేసి హ్మ్. ఆటిల మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగారు సార్. హ్మ్. మొత్తం నేను ప్రతి ఇంటర్వ్యూకి మన డాక్యుమెంట్ తీసుకొని ఒక 1 అవర్ ముందు ఓకే. 1 అవర్ ముందు నైస్. నైస్. డాక్యుమెంట్ హ్మ్. అంతా చూసుకొని, ఓకే. ఓకే. మన డాక్యుమెంట్ మీరు అది చేశారు కదా సార్! ఆ డాక్యుమెంట్ అంతా 1 అవర్, ఒక 1 అవర్, 1 ½ అవర్ ముందు ఆ డాక్యుమెంట్ చూసుకునేవాడిని సార్. చూసుకొని చేశాను సార్. అది ఫస్ట్ రౌండ్ అయింది సార్. ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత ఒక వారం గ్యాప్ వచ్చింది సార్. 1 వీక్ 15 డేస్ గ్యాప్ వచ్చింది సార్. కాల్ రాలేదు, మెయిల్ రాలేదు, ఏం లేదు సార్. ఇంకసలు రిప్లై లేదు. ఓకే. అయిపోయిందిలే ఇంకో ఏముంది ఈ కంపెనీలో చేసుకుందాం. వేరేది చూసుకుందాం అనే లోపు నాకు ఎఫ్ఎల్ఎం నుంచి ఈ ఇంటర్న్‌షిప్ ఆఫర్ వచ్చింది సార్ మళ్ళీ ఎఫ్ఎల్ఎం నుంచి. ఓకే. సరే దాన్ని వదులుకోవడం ఎందుకని నేను ఈ లోపల ఇంటర్న్‌షిప్ ఎన్రోల్ అయ్యాను సార్. ఇంటర్న్‌షిప్ అవును. ఎన్రోల్ అయ్యి అవును. హ్మ్. ఆ ఇంటర్న్‌షిప్ ఎఫ్ఎల్ఎంలో ఒక 3 మంత్స్ చేశాను సార్. అది కూడా కరుణ మేడమ్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అది కూడా చాలా గట్టిగా చేశారు సార్. ఓకే. ఆ! ఆ ఎఫ్ఎల్ఎం హెచ్ఆర్ ఆళ్ళు సపోర్ట్ చేసి ఆ ఇంటర్వ్యూ అది క్రాక్ చేయించి చేశారు సార్ అదిని. అది ఓకే. ఎఫ్ఎల్ఎం వెరీ చాలా గుడ్. సపోర్ట్ ఇచ్చారు సార్ అది కూడా. అదొక 3 అయ్యో! మంత్స్ ఆ! ఇంటర్న్‌షిప్ అయింది సార్. ఆ 3 మంత్స్ హ్మ్. ఇంటర్న్‌షిప్ అయింది. ఇది 1 వీక్ 15 డేస్ తర్వాతే ఈళ్ళు సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి పిలిచారు సార్. ఓకే. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ పిలిచారు. సెకండ్ రౌండ్ కూడా వర్చువల్ సార్. మొత్తం అంతా వర్చువల్‌గానే జరిగింది సార్. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ మీద అడిగారు సార్ మొత్తం. నైస్. ఓకే. మొత్తం అంతా యాడ్స్ ఎలా రన్ చేస్తారో, లింక్డ్ఇన్ యాడ్స్ ఎలా రన్ చేస్తారో, లింక్డ్ఇన్‌లో హ్మ్. స్ట్రాటజీస్ ఎలా వాడతారో టోటల్‌గా యాడ్స్ బేస్డ్ అడిగారు సార్ సెకండ్ ఇంటర్వ్యూ అంతా. అది జరిగిన తర్వాత ఒక 15, 20 డేస్ తర్వాత కూడా అక్కడి నుంచి మళ్ళీ రిప్లై లేదు సార్. ఆ ఓకే. లోపు నేను ఇది ఎఫ్ఎల్ఎం ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయిపోయింది. ఒక 1 మంత్ అయ్యింది. 1 ½ మంత్ అయింది. ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ మళ్ళీ 15 డేస్‌కి హెచ్ఆర్ రౌండ్ అన్నారు సార్. మళ్ళీ హెచ్ఆర్ రౌండ్ అయింది. హెచ్ఆర్ రౌండ్ అయిన తర్వాత అది హెచ్ఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్, 2 వీక్స్‌కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు సార్. అది నైస్. ఆఫర్ నైస్. లెటర్ రిలీజ్ చేయడం కూడా డైరెక్ట్‌గా రిలీజ్ చేయలేదు సార్ ఆళ్ళు. ఆళ్ళు ఫస్ట్ నన్ను మీ పాత పే స్లిప్స్ చూపించండి. తెలిసిందే కదా సార్ ఈ మధ్య ఫ్రాడ్స్ అయి అవును. బాగా అవును. ఎక్కువైపోయినాయి. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. మీ పాత పే స్లిప్స్ పంపించండి అంటే, పాత పే స్లిప్స్ అయి పంపించాను సార్. హ్మ్. సరే ఓకే. అయితే ఇలా ఆఫర్ లెటర్ అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే, మేము బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి పంపుతున్నాం. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ చేసుకోవాలి మేము అని చెప్పి, నేను బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. వెరిఫికేషన్ డీటెయిల్స్ పంపాను. ఇలా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ క్లియర్ అయ్యాక, ఆళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు సార్. వెరీ అలాగా గుడ్. హ్మ్. అలా అయింది సార్ మొత్తం అది. ఆలోపు నాకు 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయింది సార్. ఈ సూపర్. అంటే 2 ఎఫ్ఎల్‌లో. ప్యారలెల్‌గా బ్యాలెన్స్ చేశారన్నమాట. ఆ! ఒక అటు ఇటు వెరీ ఒక గుడ్. 1 మంత్‌లో అసలు గ్యాప్ రాకుండా అలా జరిగింది సార్ నాకైతే. నైస్. నైస్. చాలా తక్కువ మందికొస్తుంది అట్లా ఒక కంపెనీలో ఎఫ్ఎల్ఎం దాంట్లో ఇంటర్న్‌షిప్ అట్ ద టైమ్ ఇంటర్న్‌షిప్ అయిపోయేసరికి ఒక కంపెనీలో మంచి ప్యాకేజ్. ఎంత ఉందండి ప్యాకేజ్ ఇప్పుడు మీది? ఇప్పుడు 3.5 ఉంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. వెరీ గుడ్. 3.5 డన్. ఉంది సార్. డన్. నాకు మధ్యలో
6 ఎల్‌పిఏ ప్యాకేజ్ ఒకటొచ్చింది సార్ నెక్స్ట్ వేవ్ నుంచి. ఓకే. నెక్స్ట్ వేవ్ నుంచి 6 ఎల్‌పిఏ ప్యాకేజ్ ఒకటొచ్చింది సార్. అది కంటెంట్ రైటర్ వచ్చింది గానీ, ఇంకా వద్దన్నారు సార్. మీరు కూడా అంత త్వరగా షిఫ్ట్స్ కొట్టొద్దు. ఈ 3 మంత్స్‌లోనే అవును. 3 కంపెనీస్ అంటే, కృష్ణ సార్ అది కూడా దాని మీద వీడియో చేశారు సార్. అప్పుడే కరెక్ట్‌గా నేను స్విచ్ అవుదాం అనుకున్నప్పుడే. ఓకే. మీరు ఓకే. ఇలా కెరియర్ స్పాయిల్ అవుతది. ఇలా ఎప్పుడన్నా సరే ఇప్పుడు మీరు 3 నెలల్లో 3 కంపెనీలు మారారంటే, నాలుగో కంపెనీ‌డు ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకు అవును. ఇంతలా అవును. చేశారు? అలా ఎందుకు చేశారు అనేది హ్మ్. ఆళ్ళు తీసేసారనేది కూడా ఆప్షన్ రావచ్చు ఆళ్ళకి. హైరింగ్ హ్మ్. తగ్గిపోతది మీ మీద అని చెప్పేసంటే, ఇంకా వద్దు ప్యాకేజ్ వద్దులే. ప్రస్తుతం దీంట్లో కాన్స్టెంట్‌గా చేద్దాం అని చెప్పేసి అనుకుని నేనిప్పుడు ప్రెజెంట్ ఒక 4 మంత్స్ నుంచి చేస్తున్నాను సార్ దీంట్లో. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎలా ఉంది వర్క్ కల్చర్ ఎలా ఉందక్కడ? బావుంది సార్. వర్క్ కల్చర్ అది చాలా బావుంది సార్. అంటే ప్రెషర్ అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లో ప్రెజెంట్ ఒక 6, 7 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్. హ్మ్. 6, 7 మంత్స్ నుంచి అయితే నాకు అసల ప్రెషర్ ఎక్కడ లేదు సార్. ప్రెషర్ అసలు లేదు అవును. సార్. అంటే మొత్తం స్కిల్ ఎక్కడైతే మనం ప్రాపర్‌గా నేర్చుకుంటామో, ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీనే. వేరే వాటితోని కంపేర్ చేసుకుంటే, దాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ దగ్గర ఒక్కసారి ఇది అలవాటయిందనుకోండి, ఇట్స్ ఎ వెరీ సింపుల్ టాస్క్ అంతే నన్నడిగితే. వాళ్ళు కొన్ని టాస్క్‌లు ఇస్తున్నారు సార్. యాడ్స్ రన్ చేయమంటున్నారు. అది రన్ చేయడం, క్యాంపెయిన్ రన్ చేయమంటున్నారు. క్యాంపెయిన్ షెడ్యూల్ చేసి ఒక 1 వీక్ బిఫోర్ క్యాంపెయిన్ షెడ్యూల్ చేసి కూడా దాన్ని ఆటోమేటిక్‌గా రన్ చేసేయడం. ఇంకా అది వెరీ గుడ్. వెరీ గుడ్. అవును. అలా అవును. అలాగా ఒక షెడ్యూల్డ్‌గా ఉంది సార్ అది. నైస్. 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 ఓకే. మరిప్పుడు స్టూడెంట్స్‌కి ఏం చెప్పబోతున్నారు? ఈ కోర్స్ అనేది మళ్ళీ ఇప్పుడు జనవరి 6 లాంచ్ ఉంది. సో, మీరు కొత్త వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అంటే కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రీ టైమ్‌లో అర్న్ చేద్దాం అనుకునే వాళ్ళకి కావచ్చు, కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు. అంటే మీకు కోర్స్ గురించి డీటెయిల్‌గా తెలుసు. మల్టిపుల్ కంపెనీస్‌కి మీరు వర్క్ చేశారు. ఇప్పుడేమో ఒక దాంట్లో సెటిల్ అయ్యారు కదా! సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాహ్! నన్ను అడిగితే సార్ బయట ఈ వేరే కోర్సులు 15,000, 20,000, 45,000 అవన్నీ వేస్ట్ సార్ నన్నడిగితే. మనం నీట్‌గా ఎఫ్ఎల్ఎంలో కూర్చొని తక్కువ డబ్బుల్లో అది కూర్చొని నేర్చుకుని డైలీ ఒక గంట, 2 గంటలు ప్రాక్టీస్ చేసి ఎఫ్ఎల్ఎంలో చేయాలి. సార్ చెప్పినట్టు మనం విని చేసుకుంటే జాబ్ అయితే కోర్స్ అయ్యేలోపలైతే ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్. నేను నాతో పాటు ఇంటర్న్‌షిప్ చేసిన 6 మెంబర్స్‌కి కూడా దాంట్లో 4-5 పీపుల్ జాబ్స్ వచ్చినియి సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. యాహ్! ఎఫ్ఎల్ఎంలో థాంక్ యూ. చేసిన వాళ్ళకి. ఒక్ జాబ్స్ రాకపోయినా కూడా సార్ ఇప్పుడు ఒకళ్ళకి జాబ్ రాలేదు అంటే, ఈ ఎఫ్ఎల్ఎంలో ఉన్న నెట్వర్క్ వల్ల ఒకళ్ళు రిఫరల్ ఇచ్చుకోవడానికి ఆ కరెక్ట్. నెట్వర్క్ కరెక్ట్. కమ్యూనికేషన్ అనేది అది బావుంటుంది సార్ దానివల్ల. బయట అవును. నేను దగ్గర దగ్గర ఒక 3, 4 కన్సల్టెన్సీలు 3, 4 తిరిగాను సార్. అసలు బ్యాక్ డోర్‌లు కూడా నేను చాలా దారుణంగా మోసపోయాను సార్ బ్యాక్ డోర్‌లయి కూడా. ఓకే. వెక్స్ అయిపోయి ఒక 1 ½ ఇయర్‌లో చాలా పోగొట్టుకున్నాను సార్. నేను ఒక దగ్గర దగ్గర ఓన్లీ జాబ్ పర్పస్ మీద 3-4 లాక్స్ పోయినాయి సార్ నాది. టైము పోయింది. మనీ పోయింది సార్. హ్మ్. అప్పుడు నేను ఎఫ్ఎల్ఎం ట్రస్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా సార్ నేను నిజంగా చెప్తున్నాను నేను 5,000 ఇన్వెస్ట్ చేశాను సార్. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 1,00,000 వరకు నేను తీసుకున్నాను సార్. థాంక్ యూ. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఎఫ్ఎల్ఎం ఓకేనా? ఆ! యాహ్! కంప్లీట్ క్రెడిట్స్ గోస్ టు ఎఫ్ఎల్ఎం సార్. యాహ్! ఇదైతే చాలా అసలు నాకు మా ఇంట్లోళ్ళు కూడా అసలు ఇది 5,000 పెట్టి అసలు 1,00,000 అసలు ఎలా తీయగలుగుతున్నావు అసలు ఇది? ఓకే. ఓకే. అసల మా ఫ్రెండ్స్ ఎవరు కూడా నమ్మరు సార్ ఇలాగా నాకు జాబొచ్చింది. నేను ఎఫ్ఎల్ఎంలో 5,000 పెట్టి కోర్సానంటే ఎవరు నమ్మట్లేదు సార్. నేను తర్వాత లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం ఏఐ చూసిన తర్వాత ఆళ్ళు కూడా నమ్ముతున్నారు సార్. మా బ్రదర్‌ని కూడా నేను ఎఫ్ఎల్ఎం డిజిటల్ మార్కెటింగ్‌లో జాయిన్ చేశాను సార్. కోర్స్‌లో ఓకే. జాయిన్ వెరీ గుడ్. చేశాను. అదొకటి చేశాను. ఇంకొక బ్రదర్‌నొచ్చేసి జావా ఫుల్ స్టాక్‌లో మొన్న ఒకటి మధ్యలో హ్మ్. రన్నింగ్ బ్యాచ్‌లోనే 20 డేస్ అయిపోయినా సరే తనని జాయిన్ చేసేసాను సార్. లేదు నువ్వు బయట నేర్చుకుంటానంటే ఆళ్ళ ఇంట్లో మాట్లాడి అస్సలొద్దు. బయట చాలా ఎక్కువ మోసాలు జరుగుతుంది. ఒద్దొద్దు. ఎఫ్ఎల్ఎంలో తెలిసినోళ్ళీళ్ళు ఈళ్ళు బెస్ట్ సార్‌లీళ్ళు. వీళ్ళు చాలా తక్కువలో ఆన్‌లైన్‌లో మనకి బాగా చెప్తారు. జాబ్ అష్యూరెన్స్ హ్మ్. ఉంటది. రేపు మార్నింగ్ జాబ్ ఒకవేళ పోయినా నువ్వెళ్లి సర్లే జాబ్ పోయింది. ఏదో చూడండంటే ఏదోటి చేస్తారాళ్ళు. అట్‌లీస్ట్ రిఫరెన్స్ అన్నా ఇప్పిస్తారు. ఏదో ఒక సపోర్ట్ ఉంటది. బయట అసలలా లేదు. ఒకసారి నీకు జాబ్ ఉన్నా లేకపోయినా ఒకసారి కోర్స్ అయిపోయిందంటే నీకు ఆళ్ళకి సంబంధం లేనట్టు ఉంటున్నారు. అంతే కరెక్ట్. కరెక్ట్. నాకు అందుకు అది ఎఫ్ఎల్ఎం మెయిన్ పాయింట్ వచ్చేసి అది సార్. హ్మ్. నాకు థాంక్ ఒకప్పుడు యూ. థాంక్ ట్రస్ట్ యూ. ఇష్యూస్ ఉండేవి గానీ, తర్వాత నాకు ఈ కోర్స్ ఎన్రోల్ అయ్యి ఇయన్నీ జరిగిన తర్వాత అసల ట్రస్ట్ ఇష్యూస్ అనేవి అసలు లేవు సార్ అసల. థాంక్ యూ. థాంక్ యూ పవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. యాహ్! సార్. థాంక్ యూ.